ఒకానొక సమయంలో ఒక రాజు దగ్గరికి తన పాత స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడు వచ్చాడు కదా అని రాజు చాలా ఆనందంగా అతనితో ముచ్చటిస్తూ వచ్చాడు. అతను వృద్ధుడయ్యాడు. అతని చేతిలో ఒక కర్ర పట్టుకున్నాడు. నడచలేడు. మరి ఎలా నీవు జీవితం గడుపుతున్నావు అని రాజు ప్రశ్నించాడు. అయ్యా, వయసు అయిన తర్వాత ఏదో ఒకటి మనకు సహాయం కావాలి కనుక ఈ కర్ర నాకు సేవ చేస్తుండాలి అని. రాజా, ఈనాడు నీవు అనేక సేవకులతో జీవిస్తూ ఉండొచ్చు, కానీ వృద్ధాప్యం వచ్చేటప్పటికి నీకు కూడా నువ్వు ఒక కర్ర సేవ చేయవచ్చు. నో, నేను రాజాను, నేను ఎప్పటికీ సేవకుడు కాదు అనేటప్పటికీ ఈ పాత ఫ్రెండ్ ఇతనికి సరి అయినటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవంలో తెప్పించాలని రాజా ఇంక సంప్రదింపు చాలించి నేను వెళ్లి వస్తానని నమస్కారం చేశాడు. కర్రను వదిలి కావాలని నమస్కారం చేశాడు రాజు. తక్షణమే ఆ చేతి కర్ర కింద పడిపోయింది. నేను వంగలేని ఏం చేసేది అన్నాడు ఈ వృద్ధుడు. ఈ వంగనక్కర్ని నేను ఇస్తానని రాజు వంగి ఆ కర్రను ఆ వృద్ధునికి ఇచ్చాడు. రాజా, ఇప్పుడు నీవు నాకు సేవకుడు, నాకు హెల్ప్ చేశావు కాబట్టి నేను సేవకుడు కాదనుకు చెప్పుకోవటంలో చాలా అజ్ఞానం. ఈ మానవుడు కూడా ఎప్పుడో ఎక్కడో ఏ సమయం నుందో ఒకరికి సేవ చేయవలసి వస్తుంది. కనుక ఇవన్నీ కూడాను మానసిక తత్వం పైన ఆధారపడి ఉంటుంటాయి.